సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది పూర్తయింది. కూటమి దెబ్బకి రాష్ట్రంలో వైసీపీ కుదేలైంది. ఆ క్రమంలో అప్పటి వరకు ఓ విధంగా ఉన్న నేతలు ఇప్పుడు రూట్ మార్చారు. గూడూరులో ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన వైసీపీ నేతలు సైతం అధికారం దూరమయ్యాక తమ వైఖరి వదిలి వ్యక్తిగత ఇమేజ్ను సైతం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారంట. అభివృద్ధి జపం జపిస్తూ టీడీపీ ముందుకు వెళ్తుండగా పార్టీ పటిష్టత కార్యక్రమాలు చేసుకుంటూ వైసీపీ ప్లాన్ చేసుకుంటోందట. ఎన్నికలు ముగిసి ఏడాది కాలంలో అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకపోవడం మారుతున్న రాజకీయ పరిణామాలకు అద్దం పడుతోందంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ ఉద్దండులు ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. గూడూరు నియోజకవర్గం గతంలో నెల్లూరు జిల్లాలో ఉండగా ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. మాజీ మంత్రి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోని కోట మండలం వాసి అయిన ఆయన తనదైన శైలిలో రాజకీయాలు నడిపారు. అదేవిధంగా వాకాడు మండలం నుంచి దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజకీయ చతురత రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చెరగని ముద్ర వేసింది. కేంద్ర మంత్రి పనపాక లక్ష్మి కూడా కోట మండలం వెంకన్నపాలెం నుంచి కేంద్ర స్థాయికి ఎదిగిన మహిళా నేత. ఇక అనేక మంది రాజకీయ ఉద్దండులకు జన్మనిచ్చిన నియోజకవర్గం గూడూరు. గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో రాజకీయ ఉద్దండులు నిలిపిన నేతలే ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ వచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు పాత్ర ప్రకాశ్రావు, బల్లి దుర్గాప్రసాదరావు అలాంటి వారిలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కో విధమైన రాజకీయ శైలి అయినా కానీ రాజకీయంగా పట్టున్న కుటుంబాలు ఈ నియోజకవర్గాన్ని దశాబ్దాలుగా శాసించాయి అని చెప్పవచ్చు. కాలంతో పాటు నేతల్లో కూడా మార్పు వచ్చింది. బడా నేతల మద్దతుతో పాటు ప్రజల హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసుకునేలా నేతలు నేరుగా ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే వెలగపల్లి ప్రసాదరావు, ప్రస్తుత ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆ కోవలోకి వస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గెలుపు తమదే అని ఎన్నికలకు ముందు తొడలు కొట్టిన నేతల పరిస్థితి మారిపోయింది. గూడూరు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ గెలుపొందగా వైసీపీ తరపున బరిలో నిలిచిన మేరిగ మురళీధర్ ఓటమి పాలయ్యారు. ఎన్నికలప్పుడు విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఏడాది అనంతరం అధికారం చేపట్టిన సందర్భంగా సక్సెస్ సంబరాలు చేసుకుంది. ఈ ఏడాది మధ్యకాలంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నేరుగా ప్రజలతో మమేకం అవడంలో స్పీడ్ పెంచారు. నిత్యం అందరికీ అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చేయడంలో ముందుకు సాగుతున్నారు. లోకల్ అన్న పదం పాశం సునీల్ కుమార్ కు బాగా కలిసి వచ్చింది. ఆయన గెలుపుకు లోకల్ అనే పదం కీలక భూమిక పోషించిందని చెప్పవచ్చు. దశాబ్దాలుగా స్థానికంగా ఉండడంతో అన్ని పార్టీల నేతలకు ఎప్పుడూ ఆయన టచ్లోనే ఉంటున్నారు. సమయం, సందర్భం, వివాహం, వేడుక ఏదైనా ఆయన ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ అందరి చేత మన అనిపించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇదే వైఖరి కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంగా సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయడంతో పాటు రహదారుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో సునీల్ ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ నేతలకు ఫాలోయింగ్ ఉండడం మామూలే. అయితే ఈసారి జరిగిన ఆయన జన్మదిన వేడుకలకు విశేష స్పందన కనిపించింది. నియోజకవర్గంతో పాటు పొరుగు నియోజకవర్గాల నుంచి కూడా నేతలు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ను కలిసేందుకు ఉత్సాహం చూపించారు. రిసీవింగ్ లో కూడా ఆయనే సాటి అని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. అధికారం చేపట్టి ఏడాది గడిచిన ప్రతిపక్ష పార్టీకి గట్టిగా హెచ్చరికలు చేసిన సందర్భాలు వేళ్లపై లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పటికే గట్టి రాజకీయ పునాదులు వేసుకున్న ఆయన ఆ పునాదులను మరింత పటిష్టం చేసే పనిలో ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత ప్లాన్తో ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఏడాదిగా వైసీపీ చతికిల పడింది. 5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన నేతలు పార్టీకి దూరమవుతున్నారు. మరికొందరు నేతలు ఉన్నా కూడా లేనట్లే ఉంది పరిస్థితి. ఇక పార్టీకి గూడూరు నియోజకవర్గం నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అంతా అయిపోయింది అనే పరిస్థితి నుంచి పర్వాలేదు అనే వరకు నాయకులను సమన్వయం చేసుకోవడంలో ఆయన కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇటీవల జరిగిన వైసీపీ ఆందోళన కార్యక్రమాల్లో ఆశించిన స్థాయిలో కాకపోయినా ఓ మోస్తరుగా పార్టీ శ్రేణులు హాజరయ్యే వరకు మెరుగ మురళీధర్ పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకోగలిగారు. అధికార పార్టీ నేతలకు అప్పుడప్పుడు చురుకలంటిస్తూ వివాదాల జోలికి వెళ్లకుండా మురళీధర్ వ్యవహరిస్తున్న తీరుతో వైసీపీ క్యాడర్లు ఒకంత భరోసా వ్యక్తమవుతుందట. ఎన్నికలకు ముందు నుంచి గూడూరులోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఆయన వారంలో 2-3 రోజులు పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉంటూ మనోధైర్యాన్ని నింపే పనిలో ఉండడం ప్లస్ అవుతున్నట్టున్నారు. ఇలా గూడూరులో అభివృద్ధి జపం జపిస్తూ టీడీపీ ముందుకు వెళ్తుండగా పార్టీ పటిష్టత కార్యక్రమాలు చేసుకుంటూ వైసీపీ ప్లాన్ చేసుకుంటుంది. మరి వేచి చూడాలి రాబోయే రోజుల్లో ఇరు పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో.